బోనాలు పండుగను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో జరుపుకుంటాము. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఇది ఒక ముఖ్యమైన సాంస్కృతిక మరియు మతపరమైన ఉత్సవం. ప్రజలు తమ ఇలవేల్పోయిన అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ, వారి కుటుంబాలకు, ఊరికి క్షేమాన్ని, సుఖాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ బోనాలను సమర్పిస్తారు. అసలు బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటాము? బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. బోనాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవారి అనుగ్రహం కోసం ఈ పండుగను జరుపుకుంటారు. బోనాల పండుగలో భాగంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి గ్రామ దేవతలకు దర్శించుకుంటారు. ఊరేగింపులో భాగంగా మహిళలు శిరస్సుపై ఘటాలను పెట్టుకొని నృత్యం చేస్తూ గ్రామదేవత ఆలయం చుట్టూ తిరుగుతారు. బోనాలు ఒక ప్రాచీన సాంస్కృతిక ఉత్సవం. ఇది తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలంగా జరుపుకుంటున్నారు. బోనాల పండుగ జానపద సంప్రదాయాలకు, నృత్యాలకు, సంగీతానికి ప్రసిద్ధి చెందింది. బోనాలు వివరాలు. బోనాల పండుగ ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఈ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని నమ్ముతారు. అందుకే భక్తులు ఈ సమయంలో అమ్మవారికి దర్శించుకొని బోనాలు సమర్పిస్తారు. బోనాల పండుగ ప్రకృతికి శాంతింపజేసే ఒక ఉత్సవం. కరువు, వరదలు, అంటువ్యాధులు రాకుండా అమ్మవారికి ప్రార్థిస్తారు. అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందో. 1830లో హైదరాబాద్లో ఒక ప్లేగ్ వ్యాధి ప్రబలినప్పుడు ఉజ్జయిని మహంకాళికి ప్రార్థించి ఈ వ్యాధి నివారించాలని సైనికులు కోరారు. ఈ తర్వాత బోనాల పండుగను జరుపుకోవడం ప్రారంభమైందని ఒక కథనం.